గురు పౌర్ణమి మహోత్సవాన్ని పురస్కరించుకుని జూలై 29 బుధవారం దర్శి పురపాలక సంఘం సందువారిపాలెం రోడ్డు దేశవారి వీధి వినాయక గుడి వెనుక ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామి శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దేవస్థాన కమిటీ ధర్మకర్తలు దేశ ఉజ్జులేశ్వరరావు దేశ సంధ్య తెలిపారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం ఉదయం 6 గంటలకు కాకడ హారతి, 6 గంటల 30 నిమిషాలకు పంచామృత అభిషేకం, 7 గంటల 30 నిమిషాలకు పూల అలంకరణ, 8 గంటలకు అర్చన, అనంతరం 10 గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు శ్రీ సాయిబాబా పల్లకి ఉత్సవం, 7 గంటలకు దీపాలంకరణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ దేవస్థానంలో ముడుపుల శ్రీ షిరిడి సాయిబాబా మందిరం కూడా ఉందని, భక్తులు విశ్వాసంతో సాయిబాబాకు ముడుపు కడతారని జులేశ్వరరావు తెలిపారు. ముడుపు కట్టే భక్తులు పసుపు కుంకుమ, ఎరుపు రంగు జాకెట్, గుడ్డ, నవధాన్యాలు, ఎండు కొబ్బరి చిప్ప, ఆవు నెయ్యి, సాంబ్రాణి, హోమ సామగ్రి, తమలపాకులు, 11 దక్షిణ తీసుకురావాలని సూచించారు. అలాగే దేవస్థాన ప్రాంగణంలో శ్రీ షిరిడి సాయిరాం కళ్యాణ మండపం కూడా అందుబాటులో ఉందని తెలిపారు. దేవస్థాన అభివృద్ధి నిమిత్తం వివాహాలు, శుభకార్యాలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు అన్ని సౌకర్యాలతో కూడిన ఈ కళ్యాణ మండపాన్ని అద్దెకిస్తున్నట్లు దేవస్థాన కమిటీ ధర్మకర్తలు దేశ జులేశ్వరరావు దేశ సంధ్య వెల్లడించారు. ఉదయ న్యూస్ ప్రేక్షకులకు విజ్ఞప్తి. దేశవారి వీధి సందువారిపాలెం రోడ్డు శివశంకర్ థియేటర్ వెనుక వేయించేసి ఉన్నటువంటి శ్రీ సీతారామాంజనేయ స్వామి మరియు షిరిడి సాయిబాబా దేవస్థానముల ధర్మకర్త అయిన నేను దేశ జాలేశ్వరరావు మీ అందరికీ ముందుగా రేపు జరగబోయే గురు పౌర్ణమి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. రేపు మన దేవస్థానం నందు ఉదయం 6 గంటలకు హారతి కార్యక్రమము, ఆ తదుపరి 7 గంటలకు పంచామృతాభిషేకం జరుగుతుంది. ఈ పంచామృతాభిషేకంలో మీరు మీ చేతులతో స్వామివారి మూల విరాట్కి తేనె, పంచదార, 5 రకాల పండ్లతో అభిషేకం చేసుకోవచ్చు. ఇటువంటి అవకాశము సంవత్సరంలో ఒక్కసారే మీ అందరికీ కలుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా భక్తులు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా 8 గంటలకు స్వామివారికి అర్చనా కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత 10 గంటల నుండి విశేషంగా పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా తదుపరి 12 గంటల నుండి అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ స్వామివారికి ఈ అన్న సంతర్పణ కార్యక్రమంలో మీరందరూ పాల్గొని స్వామివారి ప్రసాదం స్వీకరించి ప్రతి ఒక్కరూ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా తరువాత సాయంత్రం 6 గంటల నుండి స్వామివారి పల్లకి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. పల్లకి ఊరేగింపు అయిన తర్వాత స్వామివారికి సహస్ర దీపాల అలంకరణతో మన దేవస్థానం అలంకరణ చేయబడుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు. దీనికి కావాల్సిన నూనె, ఒత్తులు అన్నీ దేవస్థానం వాళ్ళే ఇస్తారు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. తరువాత స్వామివారికి రాత్రి 9 గంటలకు సేజు హారతి కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత తీర్థప్రసాదాలు వినియోగాలు జరుగుతాయి. తదుపరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో డ్రా తీసి స్వామివారి దుస్తులు, రాముల వారి స్వామివారి దుస్తులు ఎవరైతే డ్రాలో గెలుపొందారో వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఓం సాయి, శ్రీ సాయి, జై జయ సాయి.